అమ్మవారి యొక్క 467వ నామం సూక్ష్మరూపిణ్యై నమః. సూక్ష్మరూపిణి అంటే సూక్ష్మశక్తి స్వరూపిణి అంటే ఏమిటి? ఇంతకుముందు నామంలో పరమేశ్వరుడి యొక్క ప్రశాంత చిత్తాన్ని ప్రకృష్టంగా మదించిందని చెప్పిన అమ్మవారు స్థూలమైంది కాదు, అక్కడ సూక్ష్మమైందే. పరమాణువుల్లోని కణాలు ఎంతో సూక్ష్మంగా ఉంటాయి. అయినా అంతటిని అంతం చేయగలిగిన పరమాణు శక్తిని, అన్నిటికీ వినియోగపడే అనువైన శక్తిని పుట్టించగలం. అలాగే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి ఇచ్ఛాశక్తితో ఈశ్వరుణ్ణి మధించి సంకల్పమాత్ర కాలంలో సకల సృష్టిని వ్యక్తం చేయగలిగినది. అధికులు అధికురాలు, సూక్ష్మమైన వాటిలో సూక్ష్మమైంది కూడా ఈ అమ్మవారు. అందుకని మహానారాయణంలో కూడా అణోరణీయాన్ మహతోమహీయాన్ అని ఆత్మపరంగా చెప్పబడుతుంది. మనసును మదింప చేయడానికి ఒక్క మాట చాలు, వేరే స్థూలమైన పరికరాలు అక్కరే లేదు. ఇనుప ముక్కను అయస్కాంతం చేయడానికి ఒక్క స్పర్శ చాలు, లేదా సూక్ష్మమైన ప్రేరణ చాలు. అలాగే వివేకోదయం కలుగజేయడానికి శిష్యుని యొక్క భూమధ్యంలో గురువు స్పృశిస్తే చాలు, సకల జ్ఞానం వెల్లివిరుస్తుంది. స్థూలమైన శరీరాల్లో సూక్ష్మమైన ఇంద్రియ మనోబుద్ధుల కన్నా సూక్ష్మతరంగా ఉండే ఆత్మేశ్వరి అమ్మవారు. రామకృష్ణ పరమహంస వివేకానందుడి యొక్క భూమధ్యంలో స్పృశిస్తే ఏమైంది? ఆయనలో సకల జ్ఞానం కూడా వెల్లివిరిసి ఒక గొప్ప సాధకుడై ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. అంటే సూక్ష్మమైన వాటిలో సూక్ష్మతరమైన రూపము కలది. మళ్ళీ స్థూలమైన శరీరంలో సూక్ష్మతరంగా ఉండే ఆత్మేశ్వరి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. స్థూలమైన తీగ చుట్టల లాంటిది యజ్ఞోపవీతం అయితే, దానిలోని విద్యుత్తు లాంటిది గాయత్రి. అందువల్ల వచ్చే ఫలితం లాంటిదే జ్ఞానం. అనే విధంగా అమ్మవారికి నామాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. 468వ నామం వజ్రేశ్వరి అయి నమః. వజ్రేశ్వరి అంటే వజ్రేశ్వరి నామం గల ఒక అతి రహస్య శక్తి. ఏమిటి అంటే, శ్రీచక్రంలో భూపురం మధ్య నుండి లెక్క వేసినప్పుడు శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల బిందువు నవమావరణం అవుతుంది. ఏమవుతుంది? నవమావరణం అవుతుంది. నవమావరణం దీనికి ముందుండే అంటే 8వ ఆవరణ అయిన మొదటి త్రిభుజం యొక్క 3 శీర్షాల వద్ద 3 అతి రహస్య శక్తులు ఉంటారు. వాళ్లే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఈ అతి రహస్య శక్తులలో 2వ శక్తి పేరే వజ్రేశ్వరి. ఈ వజ్రేశ్వరి రూపంలో ఉండున్నది అని ఒక అర్థం. మనలో అంటే పిండాండంలో అంటే మనలాంటి మన దేహంలో విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరి. విశుద్ధి చక్రం ఎక్కడుంటుంది? ఇది సెంటర్ నియర్ వోకల్ కార్డ్స్ ద్వారానే మన సర్వ వాంగ్మయం వ్యక్తమవ్వాలి. కాబట్టి ఈ వజ్రేశ్వరికి వాక్కుకు సంబంధం ఉంటుంది. అందుకే వాగ్వై వజ్రహ అన్నారు. వాక్కుకు సంబంధించిన వజ్రేశ్వరి దేవతకు సంబంధించిన విషయాన్నే ఇక్కడ మనకు విశదపరిచారన్నమాట. వజ్రేశ్వరి అంటే ఎలా చెప్పాలంటే, మనకి స్థూలమైనటువంటి భౌతిక శరీరం కాకుండా ప్రతి వ్యక్తికి సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. దీన్నే సంస్కృతంలో వజ్ర శరీరంగాను, ఆంగ్లంలో ఆస్ట్రల్ బాడీగాను చెప్తారు. ఈ వజ్ర శరీరాన్ని వజ్రాంగం అని కూడా అంటారు. ఈ వజ్రాంగం స్థూల శరీరం కన్నా శక్తివంతమైంది. దుష్కరమైన కార్యాలను వజ్రాంగంతో సాధించవచ్చు. అందుకనే హనుమంతుడిని బజరంగ బలి అంటాం. అంటే వజ్రాంగం అంటే ఏమిటి? అష్టసిద్ధులన్నీ ఈ వజ్రాంగానికి సంబంధించినవి. ఈ పేరు ఎలా వచ్చిందో ఉత్పత్తి ఏమిటో మనకు అర్థం కాదు. బహుశా వజ్రాంగ పదమే భజరంగ అయి ఉండొచ్చు. ఇది హనుమంతుడికి బజరంగ బలి అనేది. అంటే బెంగాలీస్ ఎక్కువగా వాణి బాగా పలుకుతారు కదా, వాళ్ళ భాష పేరు వంగ భాష కదా.
బహుశా దాన్ని వారు కూడా బంగాళా లేదా బెంగాలీ భాష అంటారు కదా. రవీంద్ర బదులు రబీంద్ర, వంశీ బదులు బంశీ, సవిత బదులు సబిత, ఇలాంటి పదాలన్నీ దీనికి ఉదాహరణలే. అలాగే వజ్రాంగ పదం వజ్రాంగగా రూపణ చెంది చివరికి అది బజరంగ అయి ఉండొచ్చు. అందుకని హనుమంతుడు కూడా ఈ వజ్రాంగ శరీరంతోనే అసాధ్యమైన పనులన్నీ సాధించాడు. శ్రీమన్నగరంలో 12వ ప్రాకారం వజ్రమే ప్రాకారమే. శ్రీమన్నగరంలో 12వ ప్రాకారం వజ్రమయ ప్రాకారమే. 12, 11 ప్రాకారాల మధ్య ఆవరణమంతా వజ్రప్రాయమే. సూక్ష్మ శరీరిణి అని నామానికి అర్థం. పిండాండంలో విశుద్ధి చక్రాధిష్టాన దేవత అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. 469వ నామం వామదేవ్యై నమః. వామ అంటే అందముగా ఉన్న, దేవి అంటే దేవత. వామ అనే పదానికి అందమైన అనే అర్థం చెప్పుకుంటే అందాల రాశి అమ్మవారు నీ నామం సూచిస్తుంది. అందానికే అమ్మవారు కొలత అయితే అసలైన అందం అమ్మవారే అవుతుంది కదా. అందుకని ఇంతకు మించిన అందం మరెవ్వరికీ ఉండదు, ఎవ్వరు ఉండరు కూడా. వామ అంటే ఎడమవైపు అని అర్థం చెప్పుకుంటే అర్ధనారీశ్వరుడుగా ఉన్న శివునికి ఎడమవైపున ఉన్న దేవి అని ఈ నామం సూచిస్తుంది. వామ అంటే వమనం అంటే వెడలగ్రక్కుట అని అర్థం చెప్పుకుంటే ప్రళయంలో సాక్షీభూతుడై ఉండే సదాశివుడిలో కారణబీజంగా నిక్షిప్తమై ఉన్న సృష్టిని భౌతికంగా వ్యక్తపరచడంలో దోహదపడుతుంది అని నామ సూచిస్తుంది. ఈ వామదేవిని అనాహత చక్ర అధిష్టాన దేవతగా కూడా చెప్తారు. అత్యంత సుందరమైన దేవి వామదేవి అంటే అత్యంత సుందరమైన దేవి, అర్ధనారీశ్వరుడిలో ఎడమ భాగమైన దేవి, సదాశివునిలో కారణబీజంగా నిక్షిప్తమై ఉన్న సృష్టిని వ్యక్తపరుచున్నదని కూడా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. 470వ నామం వయోవస్థా వివర్జితాయై నమః. ఇది 8 అక్షరాల నామం. వయస్ ప్లస్ అవస్థ ప్లస్ వివర్జిత అంటే వయస్సు యొక్క ప్రభావం కానీ అవస్థా ప్రభావం కానీ లేనిది అని అర్థం. వయసును బట్టి శరీరంలో వచ్చే మార్పులను అనుసరించి శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము మొదలైన దశలు జీవితంలో వస్తాయి. సాధారణంగా అందరి యందు కూడా ఈ దశలన్నిటిలోనూ శారీరకంగా రూపరేఖా లావణ్యాలు మారుతూ ఉంటాయి. కానీ అమ్మవారికి ఈ వయప్రభావం వల్ల వచ్చే ఈ దశలేమీ ఉండవు. ఎప్పుడూ ఒకే విధమైన చెక్కు చెదరని అందంతో యవ్వన సౌందర్య లావణ్యాలతో ఉంటుంది అమ్మవారు. అలాగే కాల సంబంధమైన దురవస్థలు కూడా అమ్మవారికి ఉండవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యావస్థలు కూడా అమ్మవారికి ఉండవు. ఎందుకంటే అమ్మవారు నిత్య చైతన్య స్వరూపురాలు కాబట్టి. దారంతో అల్లిన తెర మీద గల బొమ్మల్లాంటివి ఈ అవస్థలు. ఆ దారం వచ్చిన ప్రత్తి లాంటిది అమ్మవారు. అంటే అమ్మవారి యొక్క నేపథ్యం అవి ఉంటాయి కానీ అమ్మవారికి అవి ఉండవు అని అర్థం. వయసుకు సంబంధించిన మార్పులు, అవస్థలకు సంబంధించిన మార్పులు, చేర్పులు, కూర్పులు లేనిది. మణిపూర చక్రానికి అధిష్టాన దేవత అని కూడా ఈ నామానికి అర్థం.